అందునిమిత్తమై ఈ శరీరము కాస్త బాధించబడితే తప్పు లేదు. నిజానికి ప్రభు నిమిత్తం ఎంత బాధింపబడితే అంత ప్రయోజనమే కానీ నష్టమేమీ ఉండదు. నేనొక్కనే నరకమును తప్పించుకొని స్వర్గములోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే నాలో క్రీస్తు ప్రేమ లేనట్టే కదా. వ్యక్తిగత స్వర్గప్రాప్తే ముఖ్యమనుకుంటే ఆయన ఆల్రెడీ స్వర్గములోనే ఉన్నవాడు కదా, ఎందుకు వచ్చి ఈ తిప్పలు పడాలి? ఇంకొకరిని ఆ మహిమలోనికి తీసుకెళ్లడమే క్రీస్తు మనసైతే, క్రీస్తు అనుచరులముగా క్రీస్తు మనస్సును పొందుతున్న వారముగా ఉన్న ఏకైక టార్గెట్ ఏంటిది? నేను వెళ్ళి ఎవడెలా పోతే నాకెందుకు, నాకు దొరికింది స్వర్గం అనే పద్ధతి కాదు. ఇంకొంతమందిని నరకమును తప్పించాలి, మోక్షానికి చేర్చాలి అనే సమర్పణ ఏదైతే ఉన్నదో ఆ సమర్పణ వలనే ఇంత సువార్త ప్రకటించబడుతుంది. మీరు ఒక మాట